పరమగీతములో 1వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడిన మాటను చూద్దాం. నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు ఎచ్చట నీడకు వాటిని తోలుదువో. మధ్యాహ్నం రాగానే నన్ను నీడకు తోలుకొని వెళుతున్నావు. నాతో చెప్పు చాలండి. మధ్యాహ్నం వంటి కాలం రావచ్చు. మధ్యరాత్రి చీకటి ఎంత భయమో, మధ్యాహ్నపు ఎండ తట్టుకోలేము. ఎక్కడో చోట ఆగిపోతాం. వడగాలులు వీచే రోజుల్లో ప్రభుత్వం వారు హెచ్చరికలు చేస్తారు. ఎవరిళ్లలో వారు ఉండండి, అవసరమైతే తప్ప బయటికి రాకండి అంటారు. ఆ ఎండ తీవ్రతను బట్టి ఈవేళ మధ్యాహ్నము తీవ్రమైన ఎండ ఉంటుంది. ఈ 2025లో ఒకవేళ నీ జీవితము ఒక మధ్యాహ్నపు ఎండవలే ఉంటదేమో. అయినా భయపడొద్దు. నీడకు తీసుకుని వెళ్ళే దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. తన గొర్రెలను ఎండలో ఉంచకుండా నీడకు తీసుకుని వెళ్ళే మంచి కాపరి ఎలాగైతే ఉన్నాడో, నాకొక నీడ ఉన్నది, ఆ నీడ క్రింద నేను హాయిగా ఉంటాను. తన అనుభవం ఎలాగుందో పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనములో, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, జల్దరు వృక్షము ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుందును. ఆనందభరితనై మధ్యాహ్నమైనా గాని, అర్ధరాత్రి అయినా గాని, అది ఎండ అయినా, అది చీకటి అయినా, నా దేవుడు నాకు చీకటి అయితే వెలుగుగా ఉంటాడు, ఎండ అయితే నీడగా ఉంటాడు, ఒంటరి అయితే తోడుగా ఉంటాడు. అందుకనే ఆనందభరితనై నేను అతని నీడను కూర్చున్నాను. అదే దేవుని సన్నిధి.